మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సంతోష నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు అర్ధరపు కలెక్టర్ నగేష్తో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. త్రాగునీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఓటరు జాబితా సవరణ, బడిబాట వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చతో సభ కొంత ఉద్రిక్తంగా మారగా అధికారులు అర్హులందరికీ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పక్కన కానీ ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే ఆ ఓపెన్ మహిళలతో శక్తివంతమైన గ్రామం, వారికి ఆచరణలతోటి మరి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన గ్రామం. మరి గ్రామంలో అన్ని స్థాయిలో కూడా ప్రభుత్వ స్కీమ్స్ కూడా అన్ని కూడా మంచిగా అమలుపరుస్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఇంకా కొంత కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని మొత్తం కూడా అన్ని డ్రైన్స్ కూడా పడి ఉన్నాయి. లేదా స్కూల్ దగ్గర కానీ, గ్రామ పంచాయతీ గోడల పక్కన కానీ, ఇతర భవనాల పక్కన కానీ ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే ఆ ఓపెన్ ప్లేస్లో మొత్తం చెత్త చెదరమైంది. మొక్క బయట మనకు నీడనిస్తుంది, దాని తర్వాత ఒక ఆక్సిజన్ వస్తుంది, ఒక పండు ఇస్తుంది. ఆ పండును అమ్ముకోవడం వల్ల మనకు ఆరోగ్యంగా ప్రశ్న. ఒక మొక్క అంటే ఒక మొక్కే కాదు, మొక్క అంటే మనం జీవన విధానం. మొక్క అంటే ఒక పొందుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పటివరకు జల సంరక్షణ గురించి మాట్లాడారు, అదేవిధంగా వనరక్షణ, పంటలు దానికి సంబంధించేసి చెప్పారు. అదేవిధంగా ట్యాంకులో ఉన్న నీళ్లు కూడా అట్లా వాడుకోవాలి. పోయి ఏమైతుందో మొత్తం కూడా చోట భూములు అవుతున్నాయి. అంటే దేనికి పరికరానికి భూములు అవుతున్నాయి. కొన్నాళ్ళు పోతే దాని వ్యవసాయానికి సంబంధించిన ఆ ప్యాడీ కూడా, వరి కూడా పనిచేయదు. ఏమైనా కానీ మందులు వేసుకోవాలి. భూమికి ఏముండాలి, దాంట్లో కూడా నత్రజని ఉండాలి, ఫాస్ఫరస్ ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, జింక్ ఉండాలి. మన బాడీలో కనుక మనకైతే విటమిన్స్, ఎంజైమ్స్, మినరల్స్ ఉంటాయో భూమి కూడా ఉంటాయి. ఆ భూమిలో ఉన్న మొత్తం కూడా ఒకటే పంట ద్వారా పోవటం వల్ల భూమి క్షీణించి, సారవంతా క్షీణించేసి మొత్తంగా భవిష్యత్తు మారుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ కూడా మరి ఒకసారి ఆలోచించండి.